కష్టమమ్మా ఎంత కష్టమమ్మా. భారతదేశ రాజకీయాల్లో రథయాత్రలు పాదయాత్రలు కొత్తేమీ కాదు. 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ మొదలుపెట్టిన ఈ ట్రెండ్ ఇప్పుడు దేశమంతా ఫాలో అవుతుంది. అయితే ఆంధ్ర రాజకీయాల్లో రథయాత్ర పాదయాత్రలకి ఒక ప్రత్యేక స్థానం. ఒక్కసారి యాత్ర చేస్తే అధికారం కైవసం అయినట్లే. ఇది చరిత్రలో అనేక సార్లు రుజువైంది. ఒక్కసారి ఆ సంఘటనలను పరిశీలిద్దాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ గారు చైతన్య రథం యాత్ర పేరుతో బస్సు యాత్ర ప్రారంభించి 9 నెలల్లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మొత్తం 4 సార్లు చుట్టి 40,000 కిలోమీటర్లు ప్రయాణించారు. చరిత్రలో ఇదో మైలురాయి. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పాదయాత్రలకు ఆద్యుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. 2003లో ప్రజా ప్రస్థానం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 60 రోజుల్లో 1500 కిలోమీటర్లు పర్యటించి 2004లో అధికారం కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 2013లో నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం పేరుతో 2340 కిలోమీటర్లు పర్యటించి 2014లో అధికారం కైవసం చేసుకుని విభజిత ఆంధ్రప్రదేశ్ మొదటి సీఎం అయ్యారు. 2017 నుండి 2019 వరకు విడతల వారీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 3640 కిలోమీటర్లు పర్యటించి 2019లో అధికారం కైవసం చేసుకున్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు 2023లో యువగలం పేరుతో బస్సు యాత్ర పాదయాత్ర దాదాపు 4000 కిలోమీటర్లు పర్యటించి 2024లో తెదేపాకు అధికారం కట్టబెట్టారు. ఇక వైఎస్ఆర్ కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైన షర్మిలమ్మ 2012-13లో మరో ప్రజా ప్రస్థానం పేరిట అన్న కోసం పాదయాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 3112 కిలోమీటర్లు పర్యటించారు. ఆ తరువాత 2012-13 బై ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీని విజయ పదంలో నడిపించారు. మరలా 2021లో తెలంగాణ రాష్ట్రంలో మరోసారి 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైఎస్ఆర్టీపీ అనే కొత్త పార్టీని స్థాపించారు. ఈ యాత్ర ద్వారా ఆమె ప్రపంచ రికార్డు సైతం నెలకొల్పడం విశేషం. అయితే అధికారానికి ఆమడ దూరంలో ఆగిపోవడం శోచనీయం. అయితే ఇలా 2 విడతలలో దాదాపు 6912 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిలమ్మ ఈసారి కాంగ్రెస్లో చేరారు. భవిష్యత్తులోనైనా ఆమె కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఎక్స్ప్లోరింగ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.